వాళ్ళ కుల నిర్మూలన అనగానే అసలు కులం అంటే ఏమిటనే దాని మీద కూడా చాలా మందిలో అవగాహన లేదు. అంబేద్కర్ చాలా సింపుల్ గా ఒక విషయం చెప్పాడు, కులం అంటే ఏమిటి అని తెలియజెప్పడానికి. కొంతమంది జనం ఒక గుంపుగా ఏర్పడి తమ చుట్టూ ఒక గీత గీసుకుని ఆ గీతకి లోపల మాత్రమే వాళ్ళు ఉంటూ, ఈ లోపల ఉన్న వాళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తే గీత దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ గీత లోపల ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అని కనుక ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళని ఒక కులం అని అనొచ్చు అన్నాడు. మీ అందరికీ తెలుసు కులం పోవాలి పోవాలి అని చెప్పి వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కూడా తమ పెళ్లి వచ్చేటప్పటికో తమ పిల్లల పెళ్లి వచ్చేటప్పటికో మళ్ళీ కులం దగ్గరికే వెళ్తారు. దానికి కారణం ఇదే. కులం బ్రతకడానికి కారణం కులం లోపల పెళ్లిళ్ళు జరగడం మాత్రమే. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అక్కడ అసలు కులం అడగవలసిన అవసరమే లేదు. మొన్న రాత్రి మేము ట్రైన్ ఎక్కి వస్తుంటే మా పక్క సీట్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కూర్చుని మాతో పాటు ప్రయాణం చేస్తూ, సైడ్ బర్త్లో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అమ్మాయిని మాటలతో కలిపి నెమ్మదిగా మీరేంటమ్మా వయస్సులా అన్నాడు. కాదండి మేము కాపులం అందా అమ్మాయి. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటంటే పరాయి వ్యక్తి కనిపిస్తే వాడి కులం కనుక్కోకుండా, వాడి మతం కనుక్కోకుండా, వాడు మనవాడో పరాయి వాడో తెలుసుకోకుండా మాటల్ని పెంచుకోవడానికి కూడా సిద్ధపడని స్థితిలో ఈవేళ భారతీయులు ఉన్నారు. రిపబ్లిక్ డే అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, నాకు దేశభక్తి ఉందని చెప్పి మనం ప్రకటిస్తూ ఉంటాం. దేశం పట్ల భక్తి అంటే ఏమిటి? ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళ పట్ల సోదరభావం ఉండాలి. అది లోపించిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే. ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అని చెప్పి ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే అది శుద్ధ తప్పు అని నేను అంటాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులుగా చలామణి అవ్వడం లేదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులుగానో, ముస్లింలుగానో, క్రైస్తవులుగానో, పార్సీలుగానో, బౌద్ధులుగానో, సిక్కులుగానో విడిపోయి జీవిస్తున్నారు తప్ప మేమంతా ఒకటే అనే భావన లేదు. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న వాళ్ళలో కూడా మేమంతా హిందువులం, బంధువులం అని చెప్పేవాళ్ళు కూడా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఓసీ కులాల వారికి మాత్రమే అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెడుతున్నారంటే మన ఈ దేశంలో మనుషులు లేరని అర్థం. దాకా మనల్ని కులం వెంటాడుతూనే ఉంది. ఈ దేశంలో చట్టపరంగా మతం మార్చుకునే వెసులుబాటు ఉంది కానీ కులం మార్చుకునే వెసులుబాటు లేదు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నీ పేరులో సుబ్బరాజు అని ఉంది, రాజు అనే తోక ఎందుకు కత్తిరించలేదయ్యా, నువ్వు ఏ వేదిక ఎక్కడానికి అర్హుడు అని అడుగుతారు. అయ్యా మీకోసం నా రాజు అనే తోక కత్తిరిస్తాను, నా కులం మారే అవకాశం ఉంటే చెప్పండి. నేను రాజు అని కత్తిరించే నా పేరు ఏమవుతుంది? ఎవరికి పెన్మెస్సా సుబ్బ అవుతుంది. వీడి ఇంటి పేరు ఏమిట్రా అని ఆరాధిస్తారు. మన వాళ్ళు తేలిగ్గా వదలరు కదా. ఈ పెన్మెస్సా అనేది మా కులంలో తప్ప ఇంకో కులంలో ఇంటి పేరు లేదు. ఓహో వీడు ఫలానా కులం వాడు. పరమనాస్తికుడిగా గుర్తింపు పొందిన గోరా గారి కులం ఏమిటో ఈవేళ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆయన గోరా ఆయన పేరు మార్చుకున్న ఆయన కులం ఎక్కడికి పోలే. అందుకే నేను చెప్పుకోవడానికి పిఎస్ఆర్గా పరిచయం చేసుకుంటాను. ఇవాళ నేను ఓపెన్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ అని పెట్టారు. మత మార్పిడికి అవకాశం ఉంది కానీ మన దేశంలో కుల మార్పిడికి అవకాశం లేదు. ఇవాళ కుల నిర్మూలన జరగాలి అంటే, కుల వివక్ష కంటే నిర్మూలన కోసం ఎక్కువ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇటువంటి సంఘాలు వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పరిరక్షణకి చట్టం తీసుకురావడం, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపునిస్తూ ఒక రిజర్వేషన్ కూడా ఇస్తూ వాళ్ళని కులం లేని వాళ్ళుగా, మతం లేని వాళ్ళుగా ప్రకటించేటువంటి రోజు వస్తే తప్ప
మనబోటి వాళ్ళ ఆశయాలు నెరవేరవు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కొద్దిమంది మిత్రులు నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి నన్ను చూడటం కోసం వచ్చానని చెప్పారు. నేను ఇక్కడికి రావడానికి కారణం గాంధీ గారిని చూడటం కోసం. ఎందుకంటే ఆయన మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నేను నా భార్య వచ్చి ఆయన్ని పలకరించి వెళ్ళాం. ఆయన కాస్త రికవరీ అయిన తర్వాత ఆయనే స్వయంగా ఫోన్ చేసుకొచ్చారు నాకు. సుబ్బరాజు గారు 26వ తారీఖున ఇందిరా పార్కులో మిత్రులందరూ కలిస్తే చూడాలని ఆశపడుతున్నాను, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన అడిగినందువల్ల ప్రత్యేకంగా గాంధీ గారి మీద ఉన్న ప్రేమతో నేను, నా భార్య, మా మిత్రులు వసంతరావు గారు కూడా రావడం జరిగింది. భావజాల పరంగా, కార్యక్రమాల పరంగా, రచనల పరంగా, చిత్తశుద్ధి పరంగా నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో గాంధీ గారు ఒకరు. కాబట్టి ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా ఒక బుక్ రిలీజ్ చేయాలని చెప్పి నేను 10 రోజుల క్రిందటే ఒక బుక్ని అత్యవసరంగా పబ్లిష్ చేసి కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. మరి వారి చేతుల మీదుగా ఆ బుక్ రిలీజ్ చేస్తే సంతోషిస్తానని చెప్పి మనవి చేస్తూ